ఓం నమో నారాయణాయ. నమో నారాయణాయ. ధనం సంపాదించుకోవాలి పురుషులు. ఇప్పుడు స్త్రీలు కూడా సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ అనేకం చేసుకుంటున్నారు. మరి ఈ సంపాదన లేకపోతే జీవితం గడిచేది కష్టం. పెళ్ళి సంపాదన అనేది లేకపోతే మగవాడికి పిల్లని ఎవరు ఇవ్వరు. అంటే మీ భార్య ఇంకా జీవితం అంతే. సోమరిపోతలాగా ఉంటే ఎవరిస్తారు? కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు అంటే ఏదో ఒక మంచి హోదానో లేదా ఏదో ఒక పనో ఏదో ఒక పని, కనీసం రిక్షా లాగే పని, ఆటో తొలుగునే పని, ఏదైనా సరే సంపాదించి భార్యను కాపాడగలడు, భార్యను పోషించగలడు అని అనుకోలేదు. అలాంటి సమయంలో అలాంటి వాళ్ళకి ఎవరైనా ముందుకు వచ్చేదో తీసుకో, అమ్మాయిని పెళ్లి చేసుకో అంటారు. దాని తగినటువంటి ఉండేవాళ్ళు. ఈ గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. కానీ ఈ విధంగా వాళ్ళు కొంచెం యవ్వనంలో వచ్చేసరికి వాళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడు కాలక్షేపం చేస్తూ ఎటువంటి పని బాట చేయకుండా తల్లిదండ్రులకు సహాయపడకుండా అట్లా తిరుగుతూ ఉంటారు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక అధికారి వచ్చాడు. అతను ఎవరంటే ఈ యొక్క గ్రామంలో ఎవరైతే నిరుద్యోగంతో ఉన్నారో వాళ్ళకంతా ధనం ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి ఏదైనా వ్యాపారం చేసి బతకండి, ఇలా ఉండకూడదని చెప్పడానికి ఆయన వచ్చి ఉపన్యాసం ఇచ్చాడు. వయసు వచ్చాక యవ్వనంలో ఉన్నాక అందరూ కూడా ఏదో పని చేసుకుని డబ్బు సంపాదించాలి. సరే అని చెప్పి వాళ్ళకి ధనం శాంక్షన్ అయిపోయింది. అయిపోతేనే ఈ ముగ్గురు ఏం చేశారు, తల్లిదండ్రులు అడిగారు. తల్లిదండ్రులు అడిగితే మీరు ముగ్గురు మిత్రులు కదా, ఏదో మంచి వ్యాపారం చేసి చేసుకోండి అని చెప్పారు. పండ్ల వ్యాపారం అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నగరంలో, పట్టణాల్లో పండ్లు అనేది అందరికి ఇష్టమైపోయింది. ఎందుకంటే ఆరోగ్యం కోసం అందరూ పండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. కానీ మనం పండ్లు అమ్ముకోవడం మంచిది. మరి పండ్ల పైనే అన్నీ పెట్టుకొని తోసుకుంటా పోతే అమ్ముకోవచ్చు అన్నారు. సరే ఏం చేస్తాం, తోసుకుపోదాం. వీళ్ళు అలా పోయి ఒక పెద్ద హోల్సేల్ మార్కెట్లో పోయి అక్కడ పెద్ద పెద్ద అంత హోల్సేల్లో తక్కువ ధరకు అన్నీ తీసుకొని వచ్చి బండ్ల మీద వేసుకొని దాని మీద ఏదో ఒక కవర్ కప్పి దుమ్ము పడకుండా తోసిపోయారు. ముగ్గురు అంత కొద్ది దూరం వెళ్ళి నగరంలో 100 మీటర్ల దూరంలో ఒక బండి పెట్టుకున్నాడు. పండ్లు నిగనిగా బాగున్నాయి, అన్ని జామ పండ్లు, ఈ యాపిల్ పండ్లు, బత్తాయి పండ్లు, ఆ తర్వాత దానిమ్మ పండ్లు, అరటి పండ్లు, ఇలా రకరకాల 5 రకాల పండ్లు పెట్టుకున్నాడు. అందరూ వ్యాపారం బాగా వచ్చారు, వ్యాపారం పండ్లు బాగున్నాయి ఇక్కడ అని కొనే వాళ్ళంతా వచ్చి కొనుక్కోబోతున్నారు. వీళ్ళు ముగ్గురు ఒకే విధంగా ఉన్నారు. ఈ రేటుకి అమ్మాలి అని అక్కడ ఉండేటటువంటి వ్యాపారస్తులంతా ఒక కట్టుబట్టి పెట్టుకున్నారు. ఎవరైనా తక్కువకి అమ్మితే ఒప్పుకోము, కాబట్టి అందరూ ఈ రేటుకి అమ్మాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ముగ్గురు విన్నారు. అయితే ఒక వ్యక్తి, ఒక తెలివైన వాడు, అతడు అందరూ ఒకే ధరకి అమ్మాలంటే కొనే వాళ్ళు ఉండాలి కదా, స్తోమత లేని వాళ్ళు ఉంటారు కదా, పాపం పేదవాళ్ళు ఉంటారు కదా. వీళ్ళు చెప్పింది ఇదేదో ఎక్కడో మనకు వ్యాపారాన్ని దెబ్బతీసేలాగా ఉండాలని ఆలోచించాడు. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఆ ఇద్దరు మాత్రం లేదు వాళ్ళు చెప్పిన ధరకు మనం అట్లే అమ్మాలన్నారు. అనేక మంది ఇలా వచ్చారు, అడుగుతారు. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఒక మధ్యతరగతి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన జామకాయలు ఎంత అని, దానిమ్మకాయలు ఎంత అని, ఆపిల్ పండ్లు ఇంతేనా అంటే ఇప్పుడు 4-5 అంగళ్ళు విచారించుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొంటామని. ప్రతి ఒక్కరికి ఇదే ఆలోచన. ఎవరైనా మనం పండ్లు కొనడం జరిగితే ₹1 తక్కువ ఇచ్చే దగ్గర కొంటాం, కానీ ఎక్కువ ఇచ్చే దగ్గర కొంటాము. నేను 49 పెట్టుకో, తక్కువగా ఉందంటే లేదు ఇక్కడ కట్టుబాట్లు మేము ఒప్పుకోము అని అన్నాడు. ఇలా వచ్చి వీడికి చివరికి వీళ్ళ దగ్గరికి వచ్చారు. ఇదేం చేశాడు, ₹50 చెప్పి మెల్లగా కలుపు ఫ్రై చేసి అతనికి ₹45 ఇచ్చేస్తాడు. అయితే అందరికీ ₹50 పైకి అంటున్నాడు. ₹5 ఆ చేతిలో పెట్టాడు. ఎవరు గమనించలేదు. సాయంత్రానికి ఈ యొక్క బండి ఖాళీ అయిపోయింది, మూడోవాడు బండి. ఈ ఇద్దరు బండ్లు సగం ఉన్నాయి, అలాగే మిగిలిపోయినాయి. కానీ అవతల వాళ్ళు మాత్రం అమ్మేస్తారు. వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు కొత్తగా వచ్చారు కనుక ఇదే ధరకు అమ్మాలని వాళ్ళు పెట్టారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, తక్కువ ధరకు అమ్ముకుంటారు వాళ్ళు కూడా తెలియకుండా. ఇది గమనించడం మనకు మూడోవాడు. వ్యాపార రహస్యం ఇదా అంటే ఏమి, ఇప్పుడు మిగిలిపోయిన కాయలు రేపటికి పనికిరావు, వాడిపోయినాయి అనుకో, చెడిపోయినాయి అనుకో, అవి బయట పారేవాలి. తక్కువ ధరకు అమ్మేస్తే త్వరగా అయిపోతుంది, మన డబ్బు ఏదో వచ్చిన కాడికి చాలా లాభం, అంతేగాని పూర్తిగా నష్టపోయేదానికన్నా తక్కువ ఉంటే చాలు కదా అని మూడోవాడు ఆలోచన.
అదేవిధంగా అనుకున్నాడు, తక్కువకి ఇచ్చేసాడు, కొద్ది లాభంతో కొద్దిపాటి లాభంతో అమ్మేశాడు. అన్నీ అయిపోయాయి, ఇల్లు మిగిలాయి. ఎలా అమ్మేస్తామంటే ఎలా ఉంది, అందులో వరకు కొనుక్కుపోయారు, చూసావు కదా అంటే. మరి మా దగ్గరికి వచ్చి వాళ్ళు కొనలేదు ఏమంటే, ఏమో నాకే తెలుసు అని అన్నాడు. దారిలో ఇంటికి పోతున్నారు ముగ్గురు. పోతుంటే, ఎందుకు మిత్రమా ఇలా మాకు మాత్రం జరిగింది, నీకు మాత్రం అలా జరిగింది. అమాయకులారా, వ్యాపార రహస్యం తెలుసుకోవాలి. పళ్ళు ఎక్కువ దానికి డిమాండ్ ఉంటుంది, గిరాకీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ధరకు పెట్టి కొంటారు అందరి దగ్గర. కానీ ఆ పండుగ తగినంత గిరాకీ లేనప్పుడు ఏం చేస్తారు, తగ్గించి అన్న ఇచ్చేస్తే అనేక మంది కొంటారు. నీవు అదే ధరకు చెప్తే ఆ ధరకి ఇష్టపడినవాడు అంతే ధరకు కొంటాడు, ఇష్టం లేనివాడు వెళ్ళిపోతాడు, పోయి ఇంకో దగ్గర తక్కువ ఎదుగుతాడు. ఆ విధంగా ఎత్తుక్కుంటూ పోవడం అనేది మానవ లక్షణం అది. అందుకని నేను వాళ్ళ యొక్క వ్యాపార రహస్యం పట్టుకున్నాను, అందరికీ తక్కువ ఇచ్చేస్తాను, కొద్ది లాభం పెట్టుకున్నాను, కొద్ది లాభం వచ్చింది. ఇప్పుడు మీ ఇద్దరి పనులు సగం సగం పనులు ఆగిపోయాయి. ఇవి రేపటికి ఏం చెడిపోతాయో, ఎన్ని బాగుంటావు, నష్టమే కదా. ఇలా వ్యాపారాల్లో కూడా ఇలాంటి కొన్ని మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. ఇది సహజం. వ్యాపారస్తులు కొందరు అలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ మనం బాగుపడాలి, త్వరగా ధనం సంపాదించుకోవడం ఏం చేస్తాడు, అన్నీ పోతే ₹1 నష్టంతో అన్నీ పోతే పోయి అన్నీ అమ్మిపోతాయి కదా, అన్నీ అమ్మేస్తా కదా, మిగలదు కదా, చెడిపోయే అవకాశం లేదు కదా. ఇలా అనేక మంది ఉంటారు వ్యాపారస్తులు. లేదు ఇదే ధర, ఇది ధర ఇస్తే ఇలా దీపం 2-3 రోజులకి ఏమవుతుంది, అవి కుళ్ళిపోయితే బయట పడేస్తారు, అన్నీ చెడిపోయినాకంటే బయట పడేస్తారు. కానీ తక్కువ ధరకు మాత్రం ఇవ్వరు. ఎందుకు, వ్యాపార రహస్యం తెలియదు వాళ్ళకి. తెలివి తక్కువ ఆకలి ఎక్కువ అనే కదన్నమాట వాళ్ళకి. కనుక ఈ వ్యాపార రహస్యం తెలుసుకున్నవాడు ఈ మూడోవాడు, అంటే సూక్ష్మగ్రాహి. ఏం చేశాడు, తగిన లాభానికి అమ్మాడు, మిగిలింది. ఆ మిగిలిన సంతోషించాడు, ఇంటికి పోయి వాళ్ళ నాన్న కూడా సంతోషించాడు. తర్వాత డబ్బుకు బ్యాంకులో కట్టుకుంటూ వచ్చాడు. వీళ్ళు వెనకబడుతున్నారు. అంటే బుర్రను ఉపయోగించుకోకపోతే, సరైనటువంటి జ్ఞానం లేకపోతే నష్టాలు ఇలా వస్తూ ఉంటాయి, కష్టాలు అలా వస్తూ ఉంటాయి, సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఆనందం అనేది ఉండదు, దుఃఖం మిగులుతుంది, లోపల వేదన ఉంటుంది. ఆ వేదన మానసిక శక్తిని నశింపజేసి ఒక మానసిక సమస్య కూర్చుంటుంది. ఆ ఒక సమస్యను పట్టుకుంటే దాని పక్కన 10 సమస్యలు వస్తాయి. ఆ 10 సమస్యలకు 100 సమస్యలు అవుతాయి. ఒక తప్పు చెప్తే, ఒక అబద్ధం చెప్తే 100 అబద్ధాలు చెప్పాలి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి. ఎందుకు, ఆ ఒకటి ఏం చెప్తే పోలే అని ఎవరు అనుకోరు కదా అనేసి ప్రతి ఒక్కరు గ్రహించాలి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.